వెల్కమ్ టు రియల్ బూమ్ ఛానల్. నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్‌ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్‌ఫోలియో మేనేజర్ అండ్ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాను. సో చాలామందికి రియల్ ఎస్టేట్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ల్యాండ్స్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే సజెషన్స్ ఒక 10 ఇయర్స్‌గా ఇస్తూనే ఉన్నాను. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే అపార్ట్మెంట్, ఓపెన్ ప్లాట్ ఈ 2 సెక్టార్స్ చాలామంది కవర్ చేసిన సెక్టార్స్. సో ఎక్కడ అపార్ట్మెంట్లు తీసుకోవాలి, ఎక్కడ ప్లాట్స్ కొనాలి ఇవన్నీ. సో అసలు ఎక్కడ ఎకరాల్లో కొనాలి? ఎకరాల్లో కొనే ఛాన్స్ హైదరాబాద్‌లో ఉందా? ఎకరం కొనాలి అంటే తక్కువ బడ్జెట్‌లో ఎక్కడెక్కడ మనకి ల్యాండ్స్ అవైలబుల్ ఉన్నాయి. అసలు ₹1,00,00,000 లోపులో ఎకరం వచ్చే ప్లేసెస్ ఉన్నాయా హైదరాబాద్ చుట్టుపక్కల? ఏ ఏరియాల్లో 60, 70 లక్షల ఎకరాలు ఏమన్నా వస్తున్నాయా మనకి? 100% తక్కువ రేట్‌లో ఎకరాలు వచ్చే ప్లేసెస్ చాలా 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 ఉన్నాయి. బిఫోర్ డిస్కషన్ ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందంటే ఎక్కడైనా తక్కువ రేట్లో ఎకరాలు ఉన్నప్పుడు కొంచెంమంది ఫ్రెండ్స్ అందరూ కలిపి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లాగా, అంటే ల్యాండ్ పూలింగ్ అంటే అందరూ కలుస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 50 lakhs 1 crore ఇలా మెర్జ్ చేసుకుని ఒక బడ్జెట్తో కొన్ని ఏరియాస్లో ఎకరాల్లో కొనుక్కుని దాన్ని ఇన్వెస్ట్మెంట్ కానీ చేసే ట్రెండ్ బాగా వచ్చింది. అయితే దీంట్లో డూస్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అంటే మంచి ప్లస్ ఉంది అండ్ మైనస్ కూడా ఉంది. జాగ్రత్తగా చూసుకోకపోతే రిస్క్లోకి వెళ్ళిపోతాము. జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే ₹1,00,00,000 5 కోట్లు 10 కోట్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది కనుక కోకాపేట అయితే 100 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఆ ఏరియాస్లో అంటే ఏ ఏరియాస్లో మనము కరెక్ట్గా మనం ఇన్వెస్ట్ పర్ఫెక్ట్గా చూసి పెట్టుకోగలిగితే డబ్బులు బాగా వస్తాయి. అంటే చాలామందికి సిటీలో తెలియని కొన్ని స్పేసెస్, అంటే సిటీ దగ్గరలోనే మంచి ప్లేస్, ఆ యొక్క ల్యాండ్ మార్క్ మీకు తెలుస్తుంది. ఆ ల్యాండ్ మార్క్ వెనకాల ప్లేసు 80 లక్షల్లోనో ₹1,00,00,000 వస్తుందని మనం ఎవరికీ తెలియదు చాలామందికి. అక్కడ మంచి ల్యాండ్ మార్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ రీజన్ చెప్తా చూడండి. మనందరికీ రామోజీ ఫిల్మ్ సిటీ తెలుసు. రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి కొంచెం దూరంలోనే, అంటే కొంచెం బ్యాక్ సైడ్ ఆఫ్ ద రామోజీ ఫిల్మ్ సిటీలో ఎకరం 70 లక్షలకి 80 లక్షలకి రైతుని గట్టిగా కూర్చోబెట్టగలిగితే మీరు 60 లక్షలకు కూడా వచ్చే ప్లేసెస్ ఉన్నాయి. సో బిఫోర్ డిస్కషన్ అంటే అది ఏ ఏరియాలో ఉన్నాయో డిస్కస్ చేసే ముందు ఇంకెక్కడ ఉన్నాయి, అసలు ఆ ఏరియా కాకుండా ఎక్కడ ఉంది. మీ అందరికీ తెలుసు నారాయణ ఖేడ్, అది చాలా దూరం సిటీ నుంచి. అక్కడ 15 లక్షలకి 16 లక్షలకి ఎకరం వస్తుంది, లేదా 20 లక్షలకి. ఒకప్పుడు ఎకరం 1,00,000 2 లక్షలు అక్కడ. బట్ ఇప్పుడు వితిన్ 4 to 5 ఇయర్స్లో 1 lakh 2 lakh బికమ్స్ 16 lakhs 20 lakhs అయింది. అంటే 20 times పెరిగినట్టే కదా. ₹1,00,000 ఎప్పుడైనా పెట్టుకుని ఉంటే మనం 4-5 ఇయర్స్ క్రితం మనం ₹1,00,000 పెట్టుంటే 15-16 times పెరిగినట్టే మనకి. సో అయితే ఇంకా అలాంటి ప్లేసెస్ ఏమున్నాయి, ఇంకా చాలా చాలా మీరు కనుక ఎక్స్ప్లోర్ చేయాలే కానీ హైదరాబాద్ చుట్టుపక్కల హిడెన్ ప్లేసెస్ అంటాం. ఈ జెమ్స్ అన్నీ కూడా అంటే ఎవరు మన ఫోకస్ అంతా ఎలా ఉంటుందంటే ఫ్యూచర్ సిటీ అంటే అందరూ అటువైపే పరిగెడతారు. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ, అక్కడే పెట్టాలి అక్కడే పెట్టాలి అక్కడే పెట్టాలి. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టడం కరెక్టా? అందరూ డిమాండ్ ఉన్న ప్లేస్లో పెట్టేస్తే ఆల్రెడీ డిమాండ్ ఎక్కువ ఉంది అంటే 100% అక్కడ రేట్లు కూడా ఎక్కువ ఉంటాయి. డిమాండ్ లేని ప్లేస్‌లో హిడెన్ ప్లేసెస్ అంటే లైక్ ఆ ప్లేసెస్‌కి పెద్దగా ఇప్పుడేమీ జనసమూహం రావట్లేదు. బట్ ఇన్ ఫ్యూచర్‌లో 100% జనసమూహం వచ్చే ప్లేసులు చాలా ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ హైవే తీసుకోండి. సాగర్ హైవేని ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ పెద్దగా పట్టించుకోవట్లేదు. బట్ సాగర్ హైవే సైడ్ కూడా ఎకరం 70 లక్షలు 80 లక్షలు ₹1,00,00,000 మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. మీకు కావాలంటే నాకు చెప్పండి. నేను మంచి మంచి ప్లేసెస్ మీకు సెలెక్ట్ చేసి పెడతాను. అండ్ వరంగల్ హైవేలో మీరు అనుకున్న బడ్జెట్‌లో మంచి ప్లేసెస్ వస్తాయి. మీరు కావాలంటే ఆలేరు సైడ్ కానీ, ఓకే, ఇంకొంచెం లోపలికి వెళ్తే కొలనుపాక సైడ్ కానీ, ఇంకా ఇంకా అటు సైడ్కి వెళ్ళగలిగితే మీకు ఎకరం చాలా తక్కువ రేట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇటువైపు చూసుకుని ఉంటే నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ చూసుకుని ఉంటే కనుక వంగపల్లి జంక్షన్ లోపల నుంచి వెళ్ళినా కూడా కొన్ని ఏరియాల్లో బిలీవ్ మీ అన్న 40 లక్షల 50 లక్షల ఎకరం కూడా మీరు తీసుకోవచ్చు. అంతెందుకు బీబీ నగర్ ఏరియా నుంచి కొంచెం లోపలికి వెళ్ళి చూడండి. కొద్ది లోపలికి వెళ్ళి చూడండి. ఆ ఏరియాస్లో కూడా మంచి మీకు ఎకరం వచ్చేసి 60 లక్షలు 70 లక్షలు వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ కూడా తెలిసి ఉండాలి. సో ఎకరం 40 లక్షలకి 50 లక్షలకి వస్తుందని కొనేయడం కాదు. ఇక్కడ కనెక్టివిటీ ఎలా ఉందో చూసుకోవాలి. రేపొద్దున ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే మాస్టర్ ప్లాన్ అంటాం. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, రీజనల్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్ ఎలా ఉంది, అండ్ ఫ్యూచర్ సిటీ ప్లాన్ ఎలా ఉంది, వీటిని మూడింటిని దగ్గర పెట్టుకుని చూసుకోండి మీరు. ఈ ఏరియా నుంచి సపోజ్ మనము బీబీ నగర్ ఇందాక అనుకున్నాం. ఓకే, పగిడిపల్లి ఏరియా ఉంటుంది అక్కడ. ఆ ఏరియాలో ఆ ఏరియాస్లో ఏంటంటే రైల్వేకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కానీ, లేదంటే కొన్ని కంపెనీస్ రావడానికి కానీ స్కోప్ ఉంది.
జనగాం ప్లేస్ ఉంది. అక్కడ ఆల్రెడీ కొన్ని కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఆ ఏరియా నుంచి కనెక్టివిటీ ఉన్న ప్లేసులు ఏదైనా మీరు చెక్ చేసుకోగలిగితే, అంటే ఈ మ్యాప్స్ దగ్గర పెట్టుకొని చెక్ చేసి చూసుకోగలిగితే, ఒక 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ దాన్ని మనం పట్టించుకోకుండా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఫెన్సింగ్ ఏసి పక్కన పెట్టుకోగలిగితే, ఆ ఏరియాలో ఎకరం ఇప్పుడున్న ప్లేస్‌లోంచి 2 టైమ్స్, 3 టైమ్స్, 4 టైమ్స్ తక్కువ టైంలో పెరుగుతది. దాన్ని మీరు ఒక 5, 6 ఇయర్స్ గనుక మీరు హోల్డ్ చేసి పెట్టుకోగలిగితే, బిలీవ్ మీ ఆర్ నాట్, యువర్ 1 క్రోర్ బికమ్స్ 10 క్రోర్స్ సమ్‌టైమ్స్, యువర్ 1 క్రోర్ బికమ్స్ 15 క్రోర్స్ సమ్‌టైమ్స్. అట్‌లీస్ట్ యువర్ 1 క్రోర్ బికమ్స్ 5 క్రోర్స్ అయ్యే ప్లేసులైతే హైదరాబాద్‌లో చాలా 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 ఉన్నాయి. సో, ఇలాంటి ఏ ప్లేస్ అంటే నేను కొంచెం ఈస్ట్ సైడ్ చెప్పాను. అండ్ చౌటుప్పల్ దాటిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్‌లో అంటే చౌటుప్పల్ కంటే ఇంకొంచెం ముందు కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అక్కడ కూడా మీకు ఎకరాలు తక్కువ రేట్‌లో దొరుకుతా ఉంటాయి. అంటే ఎకరం తక్కువ రేట్‌లో ఆరుట్ల ప్లేస్ ఉంది. ఆరుట్ల మీరు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఆ ఏరియాల్లో మీకు ఇన్వెస్ట్‌మెంట్‌కి పనికొచ్చే ల్యాండ్స్ చాలా ఉన్నాయి. సో, ఆ ఏరియాస్ మనం ఫైండ్ ఔట్ చేయడము, అక్కడికి వెళ్ళడము, దాని యొక్క ఎలా ఉంది, ల్యాండ్ నేచర్ ఎలా ఉంది, అంటే ల్యాండ్ నేచర్ ఎలా ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఎలా ఉండబోతున్నాయి చుట్టుపక్కల. కంపల్సరీ మీరు ఎప్పుడైనా ఎకరాస్‌లో కొనాలంటే విలేజ్ కనెక్టివిటీ కంపల్సరీ ఉండాలి. విలేజ్ కనెక్టివిటీ ఉందా లేదా? రేపొద్దున దీనికి వచ్చే రోడ్స్ ఎలా ఉన్నాయి? ఒకవేళ ఫ్యూచర్ రోడ్స్ వచ్చేటప్పుడు రేడియల్ రోడ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అండ్ ఇంటర్నల్‌గా ఇవాళ కాకపోయినా రేపైనా డెవలప్ చెందడానికి ఏమేమి ఫెసిలిటీస్ అక్కడ రాబోతున్నాయి? కంపెనీస్ ఎంత దూరంలో ఉన్నాయి? ఆ ఏరియాలో ఫుట్‌ఫాల్ ఎంతుంది? ఆ ఏరియాలో డెన్సిటీ ఎంతుంది? ఆ ఏరియాలో ఎలాంటి వాళ్ళు ఉంటున్నారు ప్రెజెంటు? సో, అలాంటివన్నీ కూడా మనం కనుక కొంచెం అనాలిసిస్ చేసుకోగలిగితే మీ ఇన్వెస్ట్‌మెంట్‌ని అంటే ఒక రూ. 1,00,00,000 పెడదామనుకున్నప్పుడు కొంచెం ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి. ఎలాంటి ప్లేస్‌లో పెట్టాలనేది కంపల్సరీ ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. సో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా ఒక ల్యాండ్ చూసిన తర్వాత ల్యాండ్‌లో పాజిటివ్‌నెస్ ఉండాలి. అంటే ఆ ల్యాండ్‌కి అంటే హైట్‌లో ఉందా? లేదంటే లోలో ఉందా? లేదంటే ప్లెయిన్ మంచి ఫెర్టైల్ ల్యాండా అది? ఆడ వాటర్ సోర్సెస్ ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల పొలాలు పండిస్తున్నారా? లేకపోతే అది బ్యారన్ ల్యాండా? ఇట్లాంటివన్నీ ప్రతి దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవడంతో పాటు గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, గవర్నమెంట్ కంపెనీలు ఏమైనా దగ్గరలో ఉన్నాయా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది ఆ ఏరియాకి? లేదంటే ఆ ఏరియాలో ఒక బస్ స్టాండ్స్ ఎంత దూరంలో ఉన్నాయి? చుట్టుపక్కల కల్చర్ ఎలా ఉంది? అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు కల్చర్ ఏమీ లేకపోయినా పర్లేదు. కల్చర్‌ని బేస్ చేసుకొని తీసుకోమని నా ఉద్దేశ్యం కాదు. ఒకప్పుడు హైటెక్ సిటీ కూడా తాండానే. ఓకే. ఇప్పుడు చూస్తున్న మోస్ట్ పెద్ద పెద్ద ప్లేసెస్ లైక్ మన మనకు పెద్ద 100,00,00,000కెళ్ళిన ప్లేసెస్ కూడా ఒకప్పుడు తాండాలే. కోకాపేట కూడా ఒకప్పుడు తాండాలే. అంటే అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? కొంచెం విలేజ్ పీపుల్, బ్యాక్‌గ్రౌండ్ పీపుల్ అందరూ అక్కడ ఉండేవాళ్ళు. సో, వాళ్ళు ఉండగా జస్ట్ కల్చర్ పెరగడము, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెరగడము, ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా ఆ ఏరియాస్‌లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ రావడానికి గాని ఇవన్నీ కారణమైంది. మీరు ఓవరాల్ 360 డిగ్రీస్ ఆఫ్ యాంగిల్‌లో హైదరాబాద్ సెంటర్ నుంచి చూసుకొని 360 డిగ్రీస్ యాంగిల్‌లో చెక్ చేసుకుంటే ద బెస్ట్ ప్లేసెస్ ₹1,00,00,000 కూడా మీరు పెట్టొద్దు. నేను చెప్తున్నా 60,00,000 నుంచి 80,00,000లో బెస్ట్ మీకు ల్యాండ్ బావుంటుంది. అట్ ది సేమ్ టైమ్ కనెక్టివిటీ బావుంటుంది. చుట్టుపక్కల ఏరియాస్‌లో అట్‌లీస్ట్ ఒక వైబ్రేషన్ అయితే ఉంటుంది. అలాంటి ఏరియాస్ గనక మీకు చూడగలిగితే గనక 100% చెప్తున్నాను. ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి ఏది అంటే, మీరు కొంచెం గనక ఇన్వెస్టిగేషన్ చేసుకొని, మీ దగ్గర ఒక 5 క్రోర్స్, 6 క్రోర్స్ బడ్జెట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటే తీసుకోగలిగితే చాలా బెస్ట్. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్లేసెస్ ఏంటంటే, మీరు తీసుకునే ల్యాండ్‌లో ఎక్స్‌టెన్షన్ వైర్, హై ఎక్స్‌టెన్షన్ వైర్స్ ఏవైతే ఉంటాయో పవర్‌కి సంబంధించి అలాంటివి ఉండేటట్లు తీసుకోవద్దు. ఆ ఏరియాస్‌లో తప్పకుండా తీసుకోవద్దు. మీరు ల్యాండ్ తీసుకుంటే ఆ రోడ్ కంటే కూడా బాగా డౌన్‌లో ఉందనుకోండి, అది కూడా నేను సజెస్టబుల్ చేయను. సో, ఈ చుట్టుపక్కల ఉన్న ఇంకా ఏమేమి ఫ్యాక్టర్స్ పక్కన దగ్గరలో లేక్స్ ఉన్నాయనుకోండి, అది మీకు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఇప్పుడు ఎఫ్‌టీఎల్‌కి రాని ప్లేస్‌లో అయితే తీసుకోండి. అంటే మీకు ల్యాండ్ నచ్చింది, కనెక్టివిటీ నచ్చింది, అంతా బాగుంది. బట్ లేక్ దగ్గరలో ఉంది. సో, రేపొద్దున రిస్క్ పడే అవకాశాలుంటాయి. సో, ఇలాంటివి బేసిక్ అంటే ల్యాండు కంపల్సరీ చెక్ చేసుకోండి. అది ఎవరి పేరు మీద ఉంది. ఇది ఒక 30-50 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ మీకు ఒక లాయర్‌ని పెట్టుకొని ఇంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఒక మంచి లాయర్‌ని పెట్టుకొని ఆ ల్యాండ్‌కి సంబంధించి ప్రతీదీ ఉంటేనే తీసుకోండి. అందులో ఏ కనెక్టివిటీ లేకపోయినా పహానీలు కొన్ని ఉండవు. కొన్ని చోట్లేమో లైక్ పాస్‌బుక్స్ కనబడవు మనకి. కనెక్టివిటీ ఉండదు. ఈ లింక్ ఉండదు. ఇలాంటివి తీసుకొని రిస్క్ పడే కంటే కూడా కొంచెం లేట్ అయినా మంచి అనాలిసిస్ చేసుకొని, ఈ జాగ్రత్తలు తీసుకోండి. తీసుకున్న వెంటనే ఏం చేయాలంటే ఒక మంచి ఫెన్సింగ్ లాంటిది ప్లాన్ చేసుకొని, అక్కడ ఒక పర్సన్‌ని పెట్టుకొని, దాన్ని సెక్యూర్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఇవన్నీ కూడా మీరు చేసుకోగలిగితే
మీరు మీ ఇన్వెస్ట్మెంట్ 1 crore బికమ్స్ 5, 10, 15 ఎంతైనా కావచ్చు. సో మీకు కనుక హైదరాబాద్ చుట్టుపక్కల 50 lakhs నుంచి 80 lakhs మధ్యలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ ఏరియాస్ బెస్ట్ అనే డౌట్స్ కనుక మీకుంటే యూ కెన్ కాల్ మీ అండ్ నేను కొన్ని ప్లేసెస్ సజెస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మీకు నచ్చితే కొనుక్కోండి. అవన్నీ నావైతే కాదు, నేను జస్ట్ ఐ విల్ గివ్ ఏ సజెషన్స్ టు యూ. దీస్ ప్లేసెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ద 50 lakhs to 60 lakhs బడ్జెట్ ఆర్ లెస్ దాన్ 1 crore బడ్జెట్. సో మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ.